అందరికీ నమస్కారం. ఈరోజు కథ పంతం ప్రేమ పార్ట్ 54. ఇక స్టోరీలోకి వెళ్తే, మాహిర్ భానుతో విక్రమ్ గురించి చెప్పబోతున్న సమయంలో భానుకి ఫోన్ చేస్తాడు కేశవ్. భానుని ఇంటికి రమ్మని అడుగుతాడు కేశవ్. భానుకి ఎవరితోనో సంబంధం ఉంది అని అంటారు అరుంధతి, కావ్యలు. కేశవ్, అరుంధతి, కావ్య మాటలకు గట్టిగా రిటర్న్ ఇస్తుంది భాను. శివప్రసాద్ గారి ఫ్రెండ్ అయిన భరద్వాజ్ భానుకి ఫోన్ చేస్తాడు. తనకు ఉన్న అనుమానాల గురించి భరద్వాజ్కి చెప్తుంది భాను. తర్వాత ఏం చేయాలనే విషయం గురించి మాట్లాడుకుంటారు భాను, భరద్వాజ్లు. విక్రమ్ ఆర్వీ ఇండస్ట్రీస్ను టార్గెట్ చేశాడు అని భానుకి చెప్పాడు మాహిర్. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. విక్రమ్ ఆర్వీ ఇండస్ట్రీస్ను టార్గెట్ చేశాడు. ప్రస్తుతం ఆర్వీ ఇండస్ట్రీస్ పరిస్థితి కోలుకోలేని స్థితిలో ఉంది. ఇప్పటికే రాజ్వీర్ అరెస్ట్తో కంపెనీలో అనిశ్చితి నెలకొంది. ఇప్పుడు విక్రమ్ చేసిన పనితో కంపెనీ మనుగడ కూడా కష్టతరంగా తయారైంది అని మాహిర్ చెప్పగానే ఆశ్చర్యపోయింది భాను. వాట్? ఆదిత్యకు ఆర్వీ ఇండస్ట్రీస్ను టార్గెట్ చేయవలసిన అవసరం ఏముంది అని అడిగింది భాను. భాను తల మీద చేయి వేసి నిమురుతూ, నీకోసం అని అన్నాడు మాహిర్. నా కోసమా అని నమ్మశక్యం కానట్లుగా అడిగింది భాను. అవును, నీకోసమే. కానీ ఎందుకు? ఎందుకంటే నువ్వు వాళ్ళ వల్ల బాధపడ్డావు కాబట్టి అని అన్న మాహిర్ అర్థం కాక అయోమయంగా చూస్తున్న భాను వైపు చూసి మాట్లాడుతూ, నైట్ రాజీవ్ అంకుల్ రావడం, నిన్ను కొట్టి అవమానించడం గురించి తెలుసుకున్న విక్రమ్ నైట్కి నైటే ఆర్వీ ఇండస్ట్రీస్ పతనానికి శ్రీకారం చుట్టాడు అని అన్నాడు మాహిర్. మాహిర్ చెప్పింది వినగానే నైట్ మధ్యరాత్రిలో నిద్ర మేల్కొన్న భానుకి విక్రమ్ తన పక్కన లేకపోవడం, కాల్ చేస్తే బ్రాంచ్ ఆఫీస్లో ఉన్నానని విక్రమ్తో తనతో చెప్పిన మాటలు గుర్తువచ్చాయి. అయితే ఆదిత్య నైట్ బ్రాంచ్కి వెళ్ళలేదా అని తనలో తానే అనుకుంది. కానీ అదేమీ పట్టించుకొని మాహిర్ విక్రమ్ చేసిన వాటి గురించి చెప్పుకుంటూ పోతున్నాడు. ఆర్వీ ఇండస్ట్రీస్తో కలిసి వర్క్ చేస్తున్న వాళ్ళతో వాళ్ళ ప్రాజెక్ట్ను క్యాన్సిల్ చేసుకునేలా చేశాడు విక్రమ్. ఇప్పటికే రాజ్వీర్ వలన కంపెనీ షేర్స్ వాల్యూ దారుణంగా పడిపోయింది. ఇప్పుడు విక్రమ్ వల్ల కంపెనీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడం మరొక కోలుకోలేని దెబ్బ. వాటితో పాటుగా కంపెనీలో ఇంటర్నల్గా గొడవలు జరగడం మొదలవడంతో వాళ్ళు ఎటూ తేల్చుకోలేని, అలాగే కోలుకోలేని స్థితిలో పడ్డారు. కానీ వాటికి కూడా కారణం విక్రమ్ అని అన్నాడు మాహిర్. కానీ ఆదిత్యకి ఇదంతా చేయవలసిన అవసరం ఏముందన్నయ్యా అని అర్థం కాని అయోమయ స్థితిలో ఉంది భాను. భాను అయోమయ స్థితిని చూసి చిన్నగా నవ్వుకున్నాడు మాహిర్. చెప్పానుగా, ఇంకెందుకు, నీకోసమే అంటూ వెనక నుండి వినిపించిందో గొంతు. అది విన్న భాను, మాహిర్ ఇద్దరూ ఒకేసారి తల తిప్పి చూశారు. వాళ్ళ వెనక నుండి జ్యూస్ గ్లాసులు తీసుకొని వాళ్ళ దగ్గరకు వచ్చింది అనుపమ. దీదీ, నువ్వెప్పుడొచ్చావు అని అడిగింది భాను. ఎప్పుడు వస్తే ఏముంది అంటూ భాను, మాహిర్ల దగ్గరకు జ్యూస్ గ్లాసులను తీసుకొని ముందుకు వచ్చింది అనుపమ. అక్కడ అనుపమను చూడగానే అనుపమను తన పక్కన కూర్చోమన్నట్టుగా పక్కకి జరిగాడు మాహిర్. కానీ అనుపమ వాళ్ళ పక్కన ఉన్న చైర్ని తీసుకొని వాళ్ళిద్దరికీ ఎదురుగా వేసుకొని కూర్చుంది. అనుపమ అలా చేయడంతో డిసప్పాయింట్గా మొహం పెట్టాడు మాహిర్. అది చూసి నవ్వుకుంది భాను. కానీ మాహిర్ గురించి ఏమాత్రం పట్టించుకొని అనుపమ భాను వైపు చూస్తూ, కిట్టి, విక్రమ్కి నువ్వంటే ఇష్టం, పిచ్చి ప్రేమ. విక్రమ్ గారు ఏం చేసినా అది నీకోసమే. అనుక్షణం నీడలా నీ వెంటే ఉంటూ నిన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. తన వరకు నువ్వే తన ప్రపంచం. నీకోసం ఏం చేయడానికైనా, ఆఖరికి ఈ ప్రపంచం మొత్తంతో తను పోరాడవలసి వచ్చినా అందుకు కూడా తను వెనకాడరు. కానీ అది నువ్వు అర్థం చేసుకోలేక విక్రమ్ గారిని దూరం పెడుతున్నావు. అర్థం లేని అనుమానాలు మనసులో పెట్టుకొని నువ్వు బాధపడుతూ తనను బాధపెడుతున్నావు అని అంది అనుపమ. దాంతో ఆలోచనలో పడింది భాను. విక్రమ్కి తను తప్ప మరొక ప్రపంచం లేదు అన్న ఆలోచన మనసుకి సంతోషాన్ని కలిగించింది. కానీ వెంటనే విక్రమ్ లాస్య పార్కింగ్ లాట్లో హక్ చేసుకోవడం గుర్తుకు రాగానే ఆ సంతోషం ఆవిరై ఏదో బాధ మనసును కమ్మేసింది. భానులో కలుగుతున్న మార్పులను సునిశ్చితంగా గమనిస్తున్న మాహిర్, అనుపమలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అంతలో అనుపమ చేతికి ఉన్న వాచ్ నుండి వైబ్రేషన్ రావడంతో లేచి అక్కడి నుండి వెళ్ళిపోయింది అనుపమ. తనకు నా మీద ఉన్నది ఇష్టం కాకపోవచ్చు, తను కూడా తన ఇష్టాలను చంపుకొని కేవలం కృతజ్ఞతతో మీలానేదంతా చేస్తూ ఉండవచ్చు అని ఏదో ట్రాన్స్లో ఉన్నట్టుగా అంది భాను.
ఆ మాట విన్న వెంటనే కోపంతో మాహిర్ పిడిగిలి బిగుసుకుంది. గుడి అని గట్టిగా అరుస్తూ పైకి లేచి నిలబడ్డాడు మాహిర్. మాహిర్ అరుపుకి తన ఆలోచన నుండి బయటకు వచ్చిన భాను తల ఎత్తి మాహిర్ వైపు చూసింది. కోపంగా ఉన్న మాహిర్ని చూసిన తర్వాత కానీ భానుకి అర్థం కాలేదు తను ఏమని అన్నదో. నేరుగా మాహిర్ వైపుకి చూడలేకపోయిన భాను కళ్ళ నిండా నీళ్లతో తలదించుకొని నిలబడింది. చిన్నప్పుడు ఏడుస్తున్న తనను ఒడిలో పడుకోబెట్టుకొని తల నిమురుతూ, కన్నా అమ్మలేదని ఎప్పుడూ బాధపడకు. లీలావతి కేవలం నీకోసం తనకు పిల్లలే వద్దని అనుకుంది. అలాంటిది నువ్వు తనని ఇలా బాధ పెట్టవచ్చా? నీకు తనంటే ఇష్టం లేదా అని అడిగింది తన తండ్రి ఫ్రెండ్ భార్య. దానికి మౌనంగా చూస్తున్న మాహిర్ కాదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపాడు. మరేమైంది అని అంది ఆమె. నాకు తార గుర్తు వస్తుంది. తను దేవుడి దగ్గరకు వెళ్ళిపోయిందిగా అని కళ్ళల్లోని నీళ్లు చెంపల మీదుగా జారిపోతుండగా చెప్పాడు మాహిర్. తన చెల్లి కోసం ఆ చిన్న ప్రాణం అల్లాడుతుంటే ఆమె మనసు ద్రవించిపోయింది. మాహిర్ చెంపలను మృదువుగా నిమిరిన ఆమె కొంచెం ఎత్తుగా కనిపించకుండా ఉన్న తన పొట్ట మీద మాహిర్ చేపెట్టి చూపిస్తూ, చెల్లి ఇక్కడ ఉంది అని అంది ఆమె. తన చిట్టి చేతులతో ఆమె పొట్ట మీద తడుముతూ, అయితే తార లోపల ఉందా అని అడిగిన మాహిర్ వైపు చూసి నవ్వుతూ, నువ్వు ఏడుస్తున్నావని తెలిసి ఆ దేవుడి దగ్గర నుండి నీకోసం వచ్చేసింది అని చెప్పింది. అది విన్న మాహిర్ ఆమె పొట్టను కౌగిలించుకొని కనీసం కనిపించిన ఆ బేబీ బొమ్మ మీద ముద్దు పెట్టుకొని తన చెల్లెల్ని చూస్తున్నంతగా సంబరపడిపోయాడు మాహిర్. తను బయటకు వచ్చిన తర్వాత నువ్వే తనను జాగ్రత్తగా చూసుకోవాలి, మరి చూసుకుంటావా అని అంది ఆమె. జాగ్రత్తగా చూసుకోవడం ఏంటమ్మా, తన ఇంటి మహారాణి, ఇక్కడ ఏదైనా సరే తన ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది అని అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన దేవేంద్ర. అది గుర్తురాగానే భాను వాళ్ళని దూరం పెడుతుంటే మనసులో ముళ్ళతో గుచ్చుతున్న భావన కలుగుతుంది. బాధగా తలదించుకొని ఉన్న భానుని అలా చూడగానే వెంటనే కూలైపోయాడు మాహిర్. వెంటనే భానుని తన గుండెలకు హత్తుకొని, నువ్వు ఎప్పుడూ ఇలా ఆలోచించకు. ఎప్పటికీ నువ్వు నా చెల్లివే. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు ఈ ఇంటి బిడ్డవి, వారసురాలివి. ఇందులో ఎప్పటికీ ఏ మార్పు లేదు రాదు అని చాలా గంభీరంగా స్థిరమైన గొంతుతో అన్నాడు మాహిర్. మాహిర్ కోపంలోనూ తన మీద చూపిస్తున్న ప్రేమ ఆప్యాయతలకు భాను కళ్ళల్లో చెమ్మ చేరింది. తనను ఒక గాజు బొమ్మలా చూసుకోవాల్సిన తన కుటుంబం తన మనసుని ముక్కలు చేసి తనకు ఉనికి అనేది లేకుండా చేయాలని చూస్తుంటే, తనతో ఏ విధమైన సంబంధం లేని వాళ్ళు తనను తమ ఇంటి బిడ్డలా నెత్తిన పెట్టుకొని చూసుకుంటున్నారు. అది భాను మనసుని కదిలించింది. మాహిర్ని తన చేతులతో చుట్టేసిన భాను తల పైకెత్తి మాహిర్ వైపు చూస్తూ, ఐఎమ్ సారీ అన్నయ్య, ఇంకెప్పుడు ఇలా అనను అని అంది. ఇంకెప్పుడు నువ్వు ఇలా వేరు చేసి మాట్లాడవు కదా అని అన్నాడు మాహిర్ తల అడ్డంగా ఊపుతూ. ప్రామిస్, ఇంకెప్పుడు ఇలా అనను అని అంది భాను. భాను కన్నీళ్లను తుడిచి తల మీద ముద్దు పెట్టుకున్నాడు మాహిర్. పైన ఉన్న వాళ్లకు కింద ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు విక్రమ్. విక్రమ్ని చూసిన భాను మళ్ళీ డల్ అయిపోయింది. గుడి, హా, నీ ఆలోచన అంతా విక్రమ్కి లాస్యాల గురించేనా అని అన్నాడు మాహిర్. మాహిర్ నోటి వెంట లాస్య పేరు వినగానే భాను కళ్ళు పెద్దవయ్యాయి. అన్నయ్య, నీకు లాస్య గురించి ఎలా తెలుసు అని అంది భాను. అన్నయ్యని కదా, అన్నీ అలా తెలుస్తుంటాయి అని చిన్నగా నవ్వాడు మాహిర్. అలకగా మాహిర్ వైపు చూసింది భాను. బుంగమూతి పెట్టుకున్న భాను వైపు చూసిన మాహిర్కి భాను బుజ్జిపిల్లలా కనిపించింది. దాంతో భాను తల మీద చేయి పెట్టి ప్రెస్ చేశాడు. గుడి, విక్రమ్కి నువ్వంటే ప్రాణం. నీకోసం ఏం చేయడానికైనా సరే వెనకాడనని మాత్రం చెప్తాను. ఒక్కసారి ఆలోచించు. విజయవాడలో నువ్వు తనను వదిలి వచ్చిన క్షణం నుండి తను నీకోసమే అల్లాడిపోయాడు. చారిటీ ఈవెంట్లో రాజ్వీర్ నుండి నిన్ను సేవ్ చేసింది విక్రమ్. మనతో పాటే మనకు తెలియకుండా ముంబైకి వచ్చాడు. షాపింగ్ మాల్లో రాజ్వీర్ నీకోసం నిన్ను కిడ్నాప్ చేయమని పంపించిన వాళ్ళను కొట్టి నాకే వార్నింగ్ ఇచ్చాడు. నీకు ప్రమాదం జరుగుతుందేమో అని తన గురించి ఏమాత్రం ఆలోచించకుండా ధైర్యంగా కైజర్ ముందు నిలబడ్డాడు. ఆర్వీ ఇండస్ట్రీస్ను టార్గెట్ చేస్తే బాబాకు కోపం వస్తుందని తెలిసినా సరే రాజీవ్ అంకుల్ నిన్ను బాధ పెట్టాడని ఇంత చేస్తున్నాడు. ఇప్పటికీ నీకు విక్రమ్ మోసం చేశాడని అనిపిస్తుందా అని అన్నాడు మాహిర్. కానీ తను నాతో లాస్య గురించి చెప్పకుండా దాచాలని చూశాడు, అబద్ధాలు చెప్పాడు అని అంది భాను. విక్రమ్ నీకు అబద్ధాలు చెప్పలేదని నేను చెప్పను, కానీ
తను ఎటువంటి తప్పు చేయలేదని మాత్రం నేను చెప్పగలను. గుడి, ఒక్కొక్కసారి మనం మన కళ్ళతో చూసేవి అన్నీ నిజాలు కాదు. వాటి వెనుక మనకు తెలియని లేదా మనల్ని బాధపెట్టే విషయాలు ఉండవచ్చు. మనం సంతోషంగా ఉండాలి అని అనుకునేవారు ఎవ్వరూ అవి మనకు తెలిసి బాధపడాలి అని అనుకోరు. నువ్వు విన్నది చూసింది కాదు. విక్రమ్ నిన్ను మోసం చేశాడు అంటే నీ మనసు అందుకు అంగీకరిస్తుందా అని అన్నాడు మాహిర్. విక్రమ్ గురించి చెడుగా ఆలోచించడం కూడా భానుకి నచ్చడం లేదు. నువ్వు ఏంటి అన్నది నాకు అనవసరం. ఆ రోజు కొండ మీద విక్రమ్ తనతో మాట్లాడుతూ, నీ గతంతో నాకు పని లేదు. ఆల్ ఐ వాంట్ ఈస్ యూ. నాకు కేవలం నువ్వు మాత్రమే ముఖ్యం. నీపై నాకున్న ప్రేమను ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు అని అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. దాంతో ఆలోచనలో పడింది భాను. లాస్య గురించి ఇలా అనవసరంగా ఆలోచిస్తూ ఉండడం కంటే నేరుగా ఆదిత్యను అడగాలని నిర్ణయించుకొని కిందకు వెళ్ళింది భాను. కానీ విక్రమ్ గార్డెన్లో లేడు. తనకు ఎదురుగా వస్తున్న యుగ్ని చూసిన భాను, నువ్వు కైసర్ దగ్గర లేకుండా ఇక్కడేం చేస్తున్నావు అని అడిగింది భాను. కైసర్ దగ్గర విక్రమ్ ఉన్నాడని చెప్పడంతో అటువైపు వెళ్ళింది భాను. లోపలికి వెళ్తున్న సమయంలో భాను చేతిలోని ఫోన్ రింగ్ అయింది. కాలర్ ఐడి కూడా చూడకుండా కాల్ లిఫ్ట్ చేసి హలో అంది భాను. అటువైపు నుండి చిన్నమ్మీ అంటూ వినిపించిందో గొంతు. వినగానే భానులో కంగారు మొదలైంది. ఆమె శరీరం చిన్నగా వణకడం మొదలైంది. ఇంతకీ ఆ ఫోన్ చేసిందెవరో, తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.